వాడు నీ పట్ల దురుసుగా ప్రవర్తించినా నువ్వు ఖచ్చితంగా వాడిని కొట్టాలి. అలా అని నువ్వు మాటివ్వమ్మా అని విధంగా అంటూ ఉంటే, పిన్ని నీకు నేను మాటిస్తున్నాను. ఎలాగైనా సరే ఆ భూమిని చంపి తీరుతాను పిన్ని. రేయ్, నేను మాటిస్తున్నాను రా నీకు. భూమిని నీ కోడలిగా తెచ్చుకుంటాను. ఈరోజు భూమితో నేను ఎలాగైనా సరే మాట్లాడతాను. అమ్మ నిన్నేమైనా అంటే నేను మాత్రం ఊరుకోను. సరేరా, నేను చూసుకుంటాను కదా, చాలా జాగ్రత్తగా చూసుకొని మాట్లాడతాను భూమితో, సరేనా అనే విధంగా అంటూ ఉంటుంది శారద గగన్తో. ఇక మరోవైపు, ఏంటమ్మా అలా చూస్తున్నావేంటి? అన్నం పెట్టారన్న కృతజ్ఞతతో నువ్వు మీ నాన్న పరువు తీసేసినా సరే నువ్వు మాత్రం ప్రమాణం వేయమని అంటున్నావా? అయ్యో అలా మాట్లాడకండి. మీకంటే నాకు ఎవరు ఎక్కువ కాదు. మరైతే నాకు మాట ఇవ్వు. చెప్పమ్మా, మాట ఇవ్వు. సరే అండి, నేను మాట ఇస్తున్నాను అని విధంగా అనగానే, నువ్వు నా కూతురువమ్మ నాకు తెలుసు అని విధంగా అంటూ చాలా సంతోషపడిపోతూ ఉంటాడు శరత్ చంద్ర. మావయ్య మీరు ఇక్కడ ఉన్నారా? మీ సెటప్ అంతా రెడీ. ఏంట్రా అక్కడ కావాల్సింది లేదేంటి అంటే, మావయ్య నేను బాటిల్ తీయబోతూ ఉంటే నక్షత్ర ఆపింది. అవును నాన్న, నేనే ఆపాను. ఎందుకు ఎందుకు ఆపావమ్మా? ఎందుకంటే మీరు రెగ్యులర్ బ్రాండ్ తాగుతూ ఉంటారు కదా, అందుకే డాడీ. మా ఫ్రెండ్ ఫాదర్ దుబాయ్ నుండి వస్తున్నారని తెలిసి మీకు ఒక మంచి బాటిల్ని గిఫ్ట్గా ఇద్దామని మీకు బాటిల్ తెచ్చాను అని విధంగా అనగానే చాలా సంతోషంగా చూస్తూ ఉంటాడు. అంతలో అపూర్వ వచ్చి, మా బావ ఎంత ప్రేమించినా కూడా నాకు ఇలాంటి గిఫ్ట్ ఇవ్వాలనే ఆలోచన నాకు ఎప్పుడూ రాలేదు. చూసావా, ఎంతైనా నీ కూతురని అనిపించుకుందండి అని విధంగా అపూర్వ అంటూ ఉంటే, శరత్చంద్ర ఎంతో సంతోషంగా నక్షత్రాన్ని చూస్తూ ఉంటాడు. అప్పుడు వెంటనే, మరి కూతురేమో కుంపటి లాంటిది. చలికాలంలో మంచం కింద పెట్టుకుంటే వెచ్చగా ఉంటుంది. ఏ కాలంలో నోట్లో వేసుకున్న తీయగా ఉండేది భార్యే కదా. ఏటి పిన్ని మీరేం మాట్లాడుతున్నారు? అవునా, ఈ డైలాగు సెట్ అవ్వలేదనుకుంటా. ఈ మూమెంట్లో మీరు అర్థం పర్థం లేకుండా ఇలా మాట్లాడకండి. సరేలే, అయినా ఏంటి గిఫ్ట్గా ఇచ్చేది అదా? మీరు తాగడానికి వీల్లేదు. అలా ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా ఎలా తీసుకుంటున్నారు ఏంటి? అయినా ఎందుకు తాగుతున్నారో నీకేం తెలుసు? అలా తాగటం కరెక్ట్ కాదు కదా. మన అనుకున్న పరాయి అనేది ఇదిగో ఇందులోనే తెలుస్తుంది. ఏంటి? అవును, మా బావ ఎంజాయ్ చేయడానికి డ్రింక్ చేస్తున్నాడని అనుకుంటున్నావా? అయినా అపూర్వ, అంత సీరియస్గా ఎందుకు మాట్లాడుతున్నావు చెప్పు. తెలియకపోతే తెలుసుకొని మాట్లాడాలి కదా బావా. అందుకే శోభ ఇక్కడ లేదని అందరూ ఉన్నారు కాబట్టి నేను తాగడం మొదలు పెట్టాను. ఇక్కడ శోభ అడుగు లేదని నేను తాగుతున్నాను. శోభాచంద్ర గారు లేరని మీరు తాగుతున్నారన్నమాట. ఆ బాధను తగ్గించడానికి తాగుతున్నారా? ఎంజాయ్ చేయడం కోసం కాదు అని అర్థమైంది. సారీ అంకుల్, తప్పుగా నేను అర్థం చేసుకుని మాట్లాడేశాను. సరే అమ్మా. అవును అంకుల్, మీ మనసులో శోభాచంద్ర గారు ఉన్నారని అన్నారు కదా, కానీ ఈ లోకంలోనే లేదు కదా. ఆ బాధని పోగొట్టాలని కదమ్మా నేను తాగుతున్నాను. అవును అంకుల్, మీరు తాగుతున్నంతసేపు శోభాచంద్ర గారిని మర్చిపోగలరా చెప్పండి అంకుల్. మర్చిపోలేరు కదమ్మా. లేదమ్మా, తన జ్ఞాపకాలు ఎక్కువ అవుతున్నాయి. అంటే ఇంకా ఎక్కువ తాగుతారా చెప్పండి అంకుల్. మీ ఆరోగ్యానికి అంత మంచిది కాదు కదా. మన బలహీనత మనది కదా అంకుల్. మీరు ఇలా తాగితే ఏమైనా జరిగితే ఎలా చెప్పండి అంకుల్. బావని మరింత నువ్వు ఎక్కువ చెప్పి ఎక్కువ తాగించేలా ఉన్నావు కదా. ఎరా చెర్రి, ముందు మీ మావయ్యని తీసుకెళ్ళు, మీరు వెళ్ళండి అని అనగానే, లేదమ్మా నేను తాగాలమ్మా అని విధంగా అంటూ ఇక వెంటనే అక్కడి నుండి వెళ్ళి కూర్చుంటాడు. చూసావా, మా బావ నేను చెప్తేనే వినలేదు, ఇక నువ్వు చెప్తే వింటాడని ఎలా అనుకుంటున్నావు? సమాజంలో ఉద్ధరించడానికి వచ్చిన వీరవనితలా చెప్తున్నావేంటి? మందు మానిపిస్తాను ఏంటి? అవును, మందు మానిపించి నాన్నను సరైన పద్ధతిలో నడిపిస్తాను. మందు మానిపించి మార్కులు కొడదామని అనుకుంటున్నావా? నేను చెప్తేనే మారని బావా, నువ్వు చెప్తే మారుతాడా? అలా అనుకోవటం నీ అవివేకం. ఈ క్షణమే నాన్నతో నేను
మందు మానిపించకపోతే నా పేరే భూమి కాదు, కావాలంటే చూడు అని విధంగా అంటూ వెంటనే శరత్చంద్ర తాగుపోతూ ఉండగా వచ్చి కూర్చుంటుంది భూమి. నాకు కూడా పోయి చెల్లి అని అనగానే, ఏంటమ్మా నువ్వు తాగడమా? వద్దమ్మా నువ్వు తాగకూడదు. ఏ మీరు కూడా తాగుతున్నారు కదా అంకుల్, నేను తాగితే తప్పేముంది? నాకు కూడా పోయండి, నేను కూడా తాగుతాను. అది కాదమ్మా, నేను చెప్పేది విను. గాయం ఉంటుందని నాకు కూడా ఇప్పుడే తెలిసింది అంకుల్. అందుకే నాకు మా నాన్న లేడు, ఆయన చేతిలో నేను పెరగలేదు అన్నది ఓ గాయమే కదా. అందుకే కాస్త తాగితే నా బాధ కూడా పోతుంది కదా, అలా అని. మర్చిపోవడానికి నేను తాగితే తప్పేముంది? మీరు తాగుతున్నారు కదా. ఏంటి భూమి, మావయ్య వేరు నువ్వు వేరు అంటే నాకు గుర్తుకొస్తున్నాయని తాగుతున్నాను. శోభచంద్ర పోయాక తాగుతున్నానని మీరే అన్నారు కదా నాన్న. ఆ తర్వాత అపూర్వ గారు కూడా ఇంట్లో అడుగు పెట్టాక కాస్త తాగుడు తగ్గిందని మీరే చెప్పారు. అవునమ్మా, అంటే కారణాలు పునాదులుగా మీరే వేస్తున్నారన్నమాట. ఆ కారణాలే పదే పదే చెప్పి మన బలహీనతలను అదే మనసుకు మత్తుని ఎలా ఎక్కిస్తారో మీ మనసులో ఉంది శోభాచంద్ర గారైతే ఆ మనసులోకి మీరు మత్తును పరిచయం చేస్తున్నారు కదా. ఏంటమ్మా నువ్వు అంటుంది? మీరే ఆలోచించండి అంకుల్. మీ మనసులో ఉంది శోభాచంద్ర గారు అన్నారు, మరి మత్తుని అలవాటు చేస్తున్నారు. ఏ లోకంలో ఉన్న శోభాచంద్ర గారు సంతోషంగా ఉండాలి అని అనుకోవాలి. శోభాచంద్ర గారి పేరు చెప్పి మీరు ఏ బలహీనైతే అది తప్పు అని మీకు తెలుసుకునే రోజు వస్తుంది అంకుల్. అది మీకు అర్థమవుతుందని నేను అనుకుంటున్నాను అని విధంగా అనగానే వెంటనే ఇక మందుని గ్లాస్ని అలానే చూస్తూ ఉంటాడు. ఇక ఆ గ్లాస్లో ఉన్న మందును తాగబోతూ ఉండగా, ఇక నుంచి ఈ రోజు నుంచి నేను మందు మానేస్తున్నాను అని విధంగా అంటూ వెంటనే అపూర్వ, నేను మందు తాగడం లేదు, నేను మానేస్తున్నాను అని విధంగా అనగానే, బావా మానేస్తున్నావా అని విధంగా అపూర్వ అంటూ ఉంటే, కృష్ణప్రసాద్ నేను మందును మానేస్తున్నాను బావా. ఈ విషయం గురించి మీకు ఎప్పటి నుండో చెప్పాలని అనుకున్నాను, కానీ మీరు ఈ విధంగా అర్థం చేసుకుంటారని ఇప్పుడు అర్థమైంది. ఇదంతా భూమి వల్లే. ఆ రోజే భూమి ఇంట్లో అడుగు పెట్టుంటే ఆ రోజే నేను మందు మానేసి ఉండేవాడినేమో. ఇప్పుడు ఎలాగో భూమి చెప్పింది కదా, ఇప్పటికైనా మించిపోయింది లేదు. ఇకపైన ఈ రోజు నుండి నేను మందు మానేస్తున్నాను అని విధంగా అంటూ ఉంటే, ఇదంతా భూమి వల్లే అని కృష్ణప్రసాద్ అంటూ ఉంటే, చూసారా ఇప్పటికైనా నాన్న మందు మానేస్తున్నారు, నేనేంటో అర్థమైందా? చూసావా అమ్మాయి కొట్టినట్టుగానే ఎలా చెప్పేసిందో. పిన్ని మీరు ఆపుతారా, కొట్టడమే తక్కువైంది అని విధంగా అంటూ ఉంటే వెంటనే అక్కడ నుండి అపూర్వ వెళ్ళిపోతూ ఉంటుంది. నక్షత్ర, నువ్వైనా మీ అమ్మలాగా కాక అదిగో ఆ భూమిలాగా చూసి నేర్చుకో. చూసావా మార్కులు ఎలా కొడుతుందో, మీ నాన్న పట్ల నువ్వు కూడా అలాగే కొట్టు. చూడు ఈ పని అయిపోగానే ఇంకో పని చూసుకుంటుంది. చూసావా అందుకే మీ నాన్న అంటే ఆ భూమిని ఇష్టపడుతున్నాడు అని విధంగా అనగానే నక్షత్ర అక్కడ నుండి వెళ్తూ ఉంటే, మమ్మీ అదిగో కూరగాయలు కడగటం కోసం భూమి ఆ పక్కకు వెళ్ళింది, నువ్వు కూడా త్వరగా వెళ్ళు. అవునా, అయితే నేను కూడా వెళ్తాను. వెళ్ళు మమ్మీ. లేచిందే లేడికి పరుగన్నట్టు ఎలా ఇలా వెళ్తే గొడవ అవుతుంది, ఉండు అని విధంగా అంటూ కూరగాయలను బుట్టలో వేసుకొని అక్కడి నుండి వెళ్తూ ఉంటుంది. అమ్మ నీ మనసులో ఉన్న మాటలు చెప్పేసేయి సరేనా? ఓకే అని అనగానే వెంటనే నీతో పట్టుకొచ్చేసేయి, మాట్లాడాక తెలుస్తుంది కదే, నువ్వు ఉండు అని విధంగా శారద అంటూ ఉంటుంది. ఇక భూమి మాత్రం కూరగాయలను కడగబోతూ ఉండగా, నువ్వులే నేను ఆ కూరగాయలను నేను కడుగుతాను. ఏంటి నువ్వా? నీకు ఇది సెట్ కాదు. నువ్వెలా ఉన్నావు, నువ్వెలా చేస్తావు? ఏంటి నేను చేస్తాను, నువ్వు సోకుగా నీ ఎవ్వరానికి ఇది సెట్ కాదని చెప్తున్నాను. నువ్వు నాకు చెప్పాల్సిన అవసరం లేదు. ఏంటి అందులో సరుపో సబ్బో ఏమేయడమో తెలుసా? నాకంతా తెలుసు కానీ నువ్వులే అని విధంగా అంటూ వెంటనే అక్కడి నుండి వెళ్తూ ఉంటుంది. ఇక నీ ఇష్టం అని విధంగా అంటూ వెనుక వైపు నుండి వెళ్ళకనే ఇక శారద వచ్చి అటుపక్కకు కూర్చుంటుంది. అమ్మా నువ్వు ఇక్కడ ఉన్నావని పని కట్టుకొని ఇక్కడికి వచ్చానమ్మా. ఏంటి నాతో మాట్లాడడానికి మీరు ఇక్కడి దాకా వచ్చారా? ఏంటో అమ్మా నీ వాయిస్ కాస్త అదోలా కనిపిస్తుంది. నాకు కొంచెం టెన్షన్గా ఉండటం వల్ల నీ గొంతు కూడా అదోలా అనిపిస్తుందేమో. టెన్షన్ ఆనందం నాకైతే పట్టరానంత ఉందమ్మా. అసలు ఏం చెప్పాలనుకుంటున్నారో చెప్పండి. నువ్వు కోడలిగా తెచ్చుకోవాలని ఆశపడుతున్నానమ్మా. నీ మనసులో ఏముందో తెలుసుకోవాలని వచ్చాను అని అనగానే నక్షత్ర ఆ మాట విని చాలా సంతోషపడిపోతూ ఉంటుంది.